హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు ఇది జనరల్ టాపిక్ అనమాట. మెయిన్గా ఎవరైతే ఇప్పుడే 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే వాళ్ళ కెరియర్ ఏదైతే ఉంటుందో అందులో ఇంటర్మీడియట్ అనేది చూస్ చేసుకోవడం బెస్టా లేదంటే పాలిటెక్నిక్ చూస్ చేసుకోవడం బెస్టా, రెండిట్లో ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటిని కంపేర్ చేస్తూ మనమైతే కొన్ని పాయింట్ డిస్కస్ చేసుకొని మీకు సూట్ అయ్యేది ఏది అన్నది మీరే ఒక అనలైజ్ చేసుకొని డెసిషన్ తీసుకునే విధంగా నేను వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ మనకు 10th క్లాస్ తర్వాత ఈ టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ టూ ఆప్షన్స్ గురించి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. మెయిన్గా మీ యొక్క గోల్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రీకాల్ అయితే చేసుకోండి. అంటే మీరు ఫ్యూచర్లో ఏం అవుదాం అనుకుంటున్నారు, అంటే ఎటు సైడ్ వెళ్దామని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి అనుగుణంగా మీరు ఇప్పటి నుంచి కెరియర్ అనేది చూస్ చేసుకోవడం అయితే బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గవర్నమెంట్ జాబ్స్కి అలా ప్రిపేర్ అవ్వాలి, ఏదో ఒక నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన విధంగా పాత్ వేరే ఉంటుంది. లేదు, నేను మంచి ఒక టెక్నికల్గా వెళ్ళాలి, ఒక టెక్నికల్ నాలెడ్జ్ నేను గెయిన్ చేయాల్సి ఉంటుంది, టెక్నికల్ సైడ్ నేను జాబ్ తెచ్చుకోవాలి అని ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన ఎడ్యుకేషన్ కెరియర్ పాత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని ముందు మైండ్లో అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను వీడియోలో ఏదైతే చెప్తానో అది కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ఇంటర్మీడియట్కి ఉన్న అడ్వాంటేజ్, దాని ద్వారా వచ్చే ఫ్యూచర్ నేనైతే చెప్తాను. దాని తర్వాత పాలిటెక్నిక్ రిలేటెడ్గా మాట్లాడతాను. మెయిన్గా ఇంటర్మీడియట్ గురించి మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇంటర్మీడియట్లో మనకు బేసికల్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ మీద మనకు ఫోకస్ ఉంటుంది. ఎవరైతే ఎంపీసీ తీసుకుంటారో, లేదు ఎవరైతే బైపీసీ తీసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా మెడిసిన్, ఎంబీబీఎస్ సైడ్ అయితే వెళ్ళిపోతారు. కాబట్టి అది సపరేట్ పాత్ అనమాట. ఎవరైతే మెడిసిన్, ఎంబీబీఎస్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళకి పాలిటెక్నిక్తో అవసరం లేదు. యాజ్ యూజువల్గా ఇంటర్లో బైపీసీ తీసుకొని మీరు అటు సైడ్ వెళ్ళిపోవడం అయితే బెటర్. బట్ ఇప్పుడు మధ్యలో ఉంటారు కదా పాలిటెక్నిక్, ఇంటర్, ఎంపీసీ, వాళ్ళ గురించి మాత్రం మెయిన్ కంపారిజన్. ఇప్పుడు ఇంటర్మీడియట్ మీరు తీసుకున్నట్టయితే అందులో మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఈ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం ద్వారా డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బీటెక్ చేసుకోవచ్చు, డిగ్రీ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఇంటర్మీడియట్లో ఏదైతే బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటుందో దాని మీదనే మ్యాక్సిమం మనకు ఆ యొక్క ఏదైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుందో అందులో మనకు సిలబస్ అనేది ఉంటుంది. మేబీ అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మీరు ఏదైతే ఇంటర్మీడియట్ బేస్లో చదువుతారో అవి మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. దాంతోపాటు ఇంకా ఎవరైతే మనకు టెక్నికల్ నాలెడ్జ్ భయం, దాంతోపాటు ఇంకా మేము డైరెక్ట్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కాకుండా బేసిక్స్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం అని ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ చూస్ చేసుకోవడం అయితే బెటర్గా ఉంటుంది. మెయిన్గా ఇంటర్ ప్లస్ డిగ్రీ కానీ, ఇంటర్ ప్లస్ బీటెక్ కానీ ఖచ్చితంగా మీకు అనేది గవర్నమెంట్ జాబ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా హెల్ప్ అనేది అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, కంపేర్ టు పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ అనేది కొంచెం ఈజీగానే అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే ఇంటర్మీడియట్ గురించి అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి పాలిటెక్నిక్ పరంగా మనం అయితే మాట్లాడదాం. ఇక్కడ పాలిటెక్నిక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొన్ని టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉంటాయి. మనకు ఏదైతే ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఏవైతే ఎలాంటి జాబ్స్ అయితే వస్తాయో అలాంటి వీళ్ళకి ఆపర్చునిటీ అనేది ఉండదు. జస్ట్ కొన్ని టైప్ ఆఫ్ టెక్నికల్ పరంగా ఏవైతే జాబ్స్ ఉంటాయో వాటికి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు పాలిటెక్నిక్ జాయిన్ అయిన వెంటనే ఏదైతే ఇంటర్మీడియట్ వాళ్ళు బేసిక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అవి చదువుతారో మీరు అవి అనేది చదవరు. డైరెక్ట్గా అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనేది చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఏదైనా ఒక సింపుల్ ఈక్వేషన్ ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, వాల్యూస్ ఎలా కనుక్కోవాలనుకోండి, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో మీకు తెలిసిపోతుంది. అదే ఒక అప్లైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ఉంది, అందులో మనకు ప్రెజర్ ఎంత ఉంది, లేదంటే ఇంకొంచెం ఏదైనా మనకు మెటీరియల్స్ ఎంత వాల్యూమ్తో మిక్స్ చేయాలి, ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా, లేదంటే ఏదన్నా పవర్ కావచ్చు, మనకు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా టెక్నికల్ పరంగా, వాటిని అప్లైడ్లో మీరు కనుక్కోవాల్సి ఉంది అన్నప్పుడు మీకు అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ముందుకైతే వెళ్తారు. బట్ ఇక్కడ పాలిటెక్నిక్ అనేది 3 years ఉంటుంది. ఇన్ కేస్ మీరు పాలిటెక్నిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈసెట్ ఎగ్జామ్ రాస్తారో అందులో క్వాలిఫై అవ్వకోకుండా మీరు ఉన్నారనుకోండి, డెఫినెట్గా మీరు బీటెక్ అనేది చేయలేరు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రైవేట్ కాలేజ్లో బీటెక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ పాత్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా పాలిటెక్నిక్ సైడ్ నుంచి వెళ్తే మాత్రం కొంచెం హార్డ్గానే అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే టెక్నికల్గా ఒక మంచి కంపెనీలో, ఒక మంచి పొజిషన్లో, ఒక స్కిల్ఫుల్ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకి మనకు ఈ యొక్క పాలిటెక్నిక్ అనేది డెఫినెట్గా హెల్ప్ అనేది
అనేది అవుతుంది. ఇది జస్ట్ ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ ఈ విధంగా అయితే ఉంటుంది. మరి ఈ రెండు ఇప్పుడు కంపేర్ చేస్తూ మీకు బెస్ట్ ఏది, మీ యొక్క గోల్కి సంబంధించి బెస్ట్ ఏది అన్నది ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చే విధంగా నేనైతే చెప్తాను, వినండి. ఇప్పుడు మీరు అనేది గవర్నమెంట్ జాబ్కి ఏం చేస్తుంటారు, దాంతోపాటు ఏదైనా టెక్నికల్ జాబ్కి ఏం చేస్తుంటారు అనుకోండి. ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇంటర్మీడియట్ని అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే మీరు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మీకు అట్లీస్ట్ ఒక 2 year మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆ తర్వాత డెసిషన్ తీసుకోవడానికి మీకు టైం అనేది ఉంటుంది. అప్పుడు మీరు డిగ్రీ సైడ్ వెళ్ళి గవర్నమెంట్ జాబ్కైనా వెళ్ళొచ్చు, లేదు టెక్నికల్ పరంగా మీరు వెళ్ళేసి కూడా టెక్నికల్ పరంగా జాబ్ అనేది కూడా మీరైతే తెచ్చుకోవచ్చు. కాబట్టి కన్ఫ్యూజన్లో ఉన్న, లేదంటే ఇప్పుడు ఏం చేయాలో మాకైతే అర్థమైతలేదు, నేను అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, ఇటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, బట్ ప్రజెంట్ నేను డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నా అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ ప్రిఫర్ చేయమని అయితే చెప్తాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే కొంచెం మ్యాథమెటిక్స్లో మనకు వీక్గా ఉన్నారో, లేదు అనుకుంటే మనకు ఏదైతే కొంచెం టెక్నికల్ పరంగా అంత త్వరగా మేము గ్రాస్ప్ చేసుకోలేం, అంటే ఇప్పుడు మనకు బేసిక్ మ్యాథమెటిక్స్ బేసిక్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి ఈజీగా తెలుస్తాయి, ఎందుకంటే 10th ఆ బేసిక్లో అవే ఉంటాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. అలా కాకోకుండా కొన్ని అప్లైడ్గా టెక్నికల్ ఫార్ములాస్ కావచ్చు, లేదంటే మనకు టెక్నాలజీ పరంగా చదువుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఇనీషియల్ స్టేజ్లోనే అది అనేది అంత మైండ్కి అయితే ఎక్కదు. అలాంటి సిచ్యువేషన్స్లో చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కంపేర్ చేస్తే ఎవరైతే నేను హార్డ్ వర్క్ చేయగలను, ఎంత కష్టమైనా నాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే పాలిటెక్నిక్ సైడ్ అయితే వెళ్ళండి. లేదు నాకు సింపుల్గా వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం ఇంటర్మీడియట్ సైడ్ అయితే వెళ్ళండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసి మీరు బీటెక్ చేస్తారు కదా, ఆ యొక్క స్టూడెంట్స్ ఒక పాత్ తీసుకుందాం, పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేసే వాళ్ళకి ఒక పాత్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మీ ఆ తర్వాత ఎంసెట్ రాసి ఆర్ ఏపీ సెట్ రాసి మీరు బీటెక్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ అనేది పాలిటెక్నిక్ నుంచి చేసిన వాళ్ళ పాలిటెక్నిక్ ప్లస్ బీటెక్ చేసిన వాళ్ళ ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళతో పోలిస్తే డెఫినెట్గా తక్కువగా అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే టెక్నాలజీ పరంగా జాబ్స్ ఉంటాయో అవి అనేది పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిన వాళ్ళకి చాలా హ్యూజ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా గ్రాబ్ ఏదైతే జాబ్స్ అనేవి ఉంటాయో వాటిని ఈజీగా గ్రాబ్ అనేది చేసుకోగలరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్లీ మీరు ఎవరైతే నాకు టెక్నాలజీ కష్టమైనా పర్వాలేదు, నేను ఆ పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకోవాలి, మైనింగ్ టెక్నాలజీ కావచ్చు, లేదంటే మెకానికల్ పరంగా కావచ్చు, లేదంటే సివిల్ పరంగా కావచ్చు, ఇలా ఏవైతే మేము నేర్చుకోవాలి అని ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు టెక్నాలజీ సైడ్ అయితే వెళ్ళండి. లేదు నేను సింపుల్గా గవర్నమెంట్ జాబ్ కానీ ఏదో ఆ టైంకి నాకు ఏదన్నా కొంచెం టెక్నాలజీ సైడ్ వెళ్ళాలనిపిస్తే అప్పుడు నేను టెక్నాలజీ సైడ్ వెళ్తా అన్న కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ అయితే చూస్ చేసుకోండి. ఇవి జనరల్గా బేసిక్గా ఆ రెండు కంపేర్ చేస్తే మీ యొక్క మైండ్ సెట్ తగ్గట్టు ఏ కోర్స్ సూట్ అవుతుంది అన్నది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇన్ రియాలిటీ గమనిద్దాం, అంటే ఇంటర్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది, మనకు పాలిటెక్నిక్ ఆర్ బీటెక్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు నేను కొంచెం క్లియర్గా అయితే చెప్తాను. కేర్ఫుల్గా మీరు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ పాలిటెక్నిక్ అయితే తీసుకోండి. ఇక్కడ పాలిటెక్నిక్లో బేసికల్గా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏపీ స్టేట్లో కంపేర్ చేస్తే అరౌండ్ ఒక 5 to 6 కోర్సెస్ మాత్రమే అయితే ఉన్నాయి. ఇక రిమైనింగ్ మనకు 2 or 3 యూనిక్ కోర్సెస్ అయితే ఉన్నాయి. అవి కాకుండా బయట ప్రైవేట్ యూనివర్సిటీస్లో అయితే మనకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. అవి మనం చెప్పుకోవడానికి అయితే లేదు. బట్ మనకు ఏపీకి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక 5 to 6 కోర్సెస్ అనేవి ఉన్నాయి. మేబీ మనకు సిఎస్సి కావచ్చు, లేదంటే మనకు మెకానికల్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, అట్ ద సేమ్ టైం సివిల్ కావచ్చు, ఈసీఈ ట్రిపుల్ ఇలా మనకు కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి, అంటే స్టాండర్డ్ కోర్సెస్. ఇవి తీసుకుంటే మనకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది మనం అయితే మాట్లాడదాం. ఇక్కడ మీ యొక్క క్యాపబిలిటీని నేనైతే టచ్ చేయట్లేదు, జస్ట్ ఆ కోర్సుకున్న వాల్యూ ఏంటి, ఆ కోర్స్ చేస్తే మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి అవి నేను ఇక్కడైతే డెప్త్ అయితే చేయబోతున్నాను. ఆ యొక్క కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఒకటి కంపేర్ చేయండి. అక్కడ ఏదైతే మీరు టెక్నాలజీ కానీ ఏదైతే చదువుతారో ఆ టెక్నాలజీ చదివిన స్టూడెంట్స్ మాత్రమే ఆ జాబ్స్ అనేవి చేయగలరు. అలాంటప్పుడు మీరు ఆ పర్టికులర్ టెక్నాలజీలో మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారంటే మీకు జాబ్ రావడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి దాంట్లో మీ హ్యాండ్స్లో స్కిల్ ఉంది అంటే మీకు ఎంత మనీ అన్నా పే చేసి జాబ్స్ అనేవి మనకు ఎంత మనీ అన్నా పే చేసి కంపెనీస్ వాళ్ళు జాబ్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు ఒక్కొక్క కోర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ ఇంజనీర్ తీసుకోండి. ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో, ఇప్పుడు నార్మల్గా ఇంటి దగ్గర ఏవైతే చిన్న కన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవి కాదు, మనకి ఏవైతే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, మనకు 50 feet అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇలా మనకు ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. అలాంటి ప్రాజెక్ట్స్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సివిల్ ఇంజనీర్ కావాలి, ఒక ఆర్కిటెక్చర్ అనేది మనకైతే కావాల్సి ఉంటుంది. ఇవి ఎవరు చేయగలరు అంటే ఎవరైతే పాలిటెక్నిక్ దాంతోపాటు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఇవి క్లియర్గా అయితే చేయగలరు. ఆ డ్రాయింగ్స్ కానీ ఆ యొక్క కన్స్ట్రక్షన్
కన్స్ట్రక్షన్ కానీ దాని యొక్క స్టాండర్డ్స్ పరంగా బిల్డ్ చేయడానికి డెఫినెట్గా ఒక సివిల్ ఇంజనీర్ అనేది అవసరం. అలాంటప్పుడు ఎవరైతే సివిల్ ఇంజనీర్ చేసింటారో వాళ్ళకి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి మీరు కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే మన కంట్రీ అనేది డెవలప్ అవుతుందో, మీరు ఎంత డెవలప్ అయినా కూడా కన్స్ట్రక్షన్ అనేది ఎప్పటికీ ఆగదు. డే బై డే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీకు ఫ్యూచర్లో జాబ్కి కానీ మీ ఫ్యూచర్లో స్కోప్కి కానీ ఎలాంటి మనకు సెకండరీ థాట్ అనేది అవసరం లేదు. ఇది ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ కాదు, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఇలానే ఉంటుంది. ఎగ్జాంపుల్ మెకానికల్ తీసుకోండి. మెకానికల్ తీసుకుంటే మీరు ఏ యొక్క వస్తువు టచ్ చేసినా కూడా అందులో మెకానిజం అనేది ఉంటుంది, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అందులో ఒక మెటల్స్ అనేవి మనకైతే ఉంటాయి. కాబట్టి ఎటు చూసుకున్నా కానీ మనకు మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక మెకానికల్ ఇంజనీర్ అనేది అవసరం అయితే అవుతుంది. సేమ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ పరంగా మీరు తీసుకోండి, డెఫినెట్గా అవసరం అవుతారు. అదేవిధంగా కమ్యూనికేషన్ పరంగా తీసుకోండి, ఈసీ స్టూడెంట్ అన్న వాళ్ళు మనకు అవసరం అనేది అవుతారు. అలా మనకు సాఫ్ట్వేర్ డెవలపింగ్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు, ఒక సిఎస్సి స్టూడెంట్ అయితే అవసరం అవుతాడు. కాబట్టి మీరు ఏ విధంగా తీసుకున్నా కూడా మనకు పాలిటెక్నిక్లో ఉన్న ప్రతి కోర్సు ఒక్కొక్క యూనిక్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎటు సైడ్ వెళ్ళినా కూడా మీకు జాబ్స్కి అయితే భయం అయితే లేదు. బట్ కాకపోతే మీరు స్కిల్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ అంతా ఏంటంటే, మీరు పాలిటెక్నిక్ నుంచి వెళ్తే ఏంటి అంటే నాలెడ్జ్ అనేది ఎక్కువగా గెయిన్ చేస్తారు. ఎందుకంటే పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఆర్ ఫస్ట్ ఇయర్లోనే మీకు ఏదైతే కోర్ సబ్జెక్ట్ మీకు ఇంజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సబ్జెక్ట్ మీద మీరు ఇంకొంచెం గ్రిప్ అనేది ఎక్కువ తెచ్చుకుంటారు. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపారిటివ్ ఇంటర్ బీటెక్ చేసిన వాళ్ళకంటే పాలిటెక్నిక్ బీటెక్ చేసిన వాళ్ళకి జాబ్ రావడానికి కొంచెం స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఇంటర్వ్యూస్ కావచ్చు, ఫర్దర్గా జరిగే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అందులో వాళ్ళు కొంచెం హై స్టాండర్డ్స్లో ఉండడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇక ఇంటర్మీడియట్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇది నార్మల్గా ఎవరికైతే మనకు ఏదైతే ఏ కోర్స్ తీసుకోవాలో మనకు తెలియట్లేదు అన్న వాళ్ళు సింపుల్గా ఇంటర్మీడియట్ అయితే తీసుకోండి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆపర్చునిటీ కూడా ఉంది. ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం మీరు టెక్నాలజీ సైడ్ అయినా కూడా రావచ్చు. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే పాలిటెక్నిక్ చేసి ఈసెట్ ఏదైతే ఉంటుందో ఆ ఈసెట్ రాసి బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఈసెట్ నుంచి మీరు ఏదైతే బీటెక్ కాలేజ్కి వెళ్తారో అక్కడ జస్ట్ మనకు 5 or 6 సీట్స్ ఉంటాయి, లేదంటే మ్యాక్సిమం 10 సీట్స్ మాత్రమే ఉంటాయి ఒక్కొక్క కాలేజ్కి. అదే మీరు ఇంటర్ నుంచి బీటెక్ వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా అందులో మనకు మోర్ దాన్ మనకు 200 కానీ 300 సీట్స్ కూడా కొన్ని కాలేజ్లో అయితే ఉంటాయి. అది మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇక ఇంటర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంటర్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది, నో ఇష్యూ. మనకు ఈజీగా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ కానీ ఆ తర్వాత ఏదో ఒక టెక్నాలజీ సైడ్ కానీ వెళ్దాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇంటర్మీడియట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంటర్మీడియట్ అయితే తీసుకోండి. బట్ ఇంటర్మీడియట్ కూడా తక్కువ అయితే ఏం కాదు. ఇంటర్ బేస్ మీద నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా అందులో మీరు కంపేర్ చేసుకున్నట్టయితే కానిస్టేబుల్ జాబే మీరైతే తీసుకోండి. కానిస్టేబుల్ జాబ్ ఒక పాలిటెక్నిక్ చేసిన స్టూడెంట్ అనేది కానిస్టేబుల్ జాబ్ అనేది అటెంప్ట్ చేయలేరు. ఓన్లీ ఇంటర్మీడియట్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే కానిస్టేబుల్ జాబ్కి రాయడానికి ఎలిజిబిలిటీ అనేది అవుతారు. బట్ ఎస్ఐ జాబ్కి వచ్చేటప్పటికి మనకి డిగ్రీ ఉండాలి కాబట్టి 2 ఎలిజిబుల్ అనేది అవుతారు. బట్ ఇంటర్మీడియట్ బేస్ మీద కూడా నెంబర్ ఆఫ్ పోస్టల్ జాబ్స్ అయితే ఉంటాయి. అలాంటి కొన్ని యూనిక్ జాబ్స్ అనేవి మనకైతే ఉంటాయి. కాబట్టి అటు సైడు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క ఇంటర్మీడియట్ అయితే తీసుకోండి, చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. బట్ ఇక్కడ పాలిటెక్నిక్ ఇంటర్ రెండు కంపేర్ చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, పాలిటెక్నిక్ అనేది చాలా టఫ్ ఉంటుంది, అంత ఈజీగా అయితే కాదు. ఇక్కడ ఎందుకు టఫ్ ఉంటుంది అన్నది కూడా నేను కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నిజానికి టఫ్ అంటే టఫ్ ఏం కాదు, అక్కడ కొన్ని ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి మనకు ఎదురైతే అవుతాయి. దాన్ని బట్టి మనకు పాలిటెక్నిక్ అనేది కష్టం అనిపిస్తుంది. అది నేను ఫ్యూచర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ ఎవరైతే ఇంత కష్టం ఏం పడలేము, మాకు అంత కాన్ఫిడెన్స్ లేదు మా మీద అనుకున్న వాళ్ళు ఇంటర్ అయితే సింపుల్గా తీసేసుకోండి. అది కూడా ఎంపీసీ తీసుకోండి, వేరేవైతే తీసుకోకండి. లేదు మీరు ఎంఈసీ తీసుకుంటా అంటే ఎవరైతే సిఏ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎంఈసీ ఆర్ సిసి ఏదైతే సిఈసీ ఉందో అవి మీరైతే ప్రిఫర్ అయితే చేయండి. కాబట్టి రెండు కంపేర్ చేస్తే రెండు బెస్ట్గానే ఉంటాయి. మెయిన్ మీ యొక్క నాలెడ్జ్ని మీ యొక్క గోల్ని బట్టి మీరైతే చూస్ చేసుకోండి. బట్ ఏది చూసుకున్నా బెటరే. బట్ ఈ రెండిట్లో నేను ఇస్తున్న నా సజెషన్ ఏంటి అంటే మాత్రం డెఫినెట్గా మ్యాక్సిమం వీలైనంత వరకు ఇంటర్ నుంచి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అంటే ఇక్కడ పాలిటెక్నిక్ అనేది ఎవరికైతే స్ట్రిక్ట్గా మనకి చదివి ఎవరైతే స్ట్రిక్ట్గా ఉంటారో వాళ్ళ స్టడీస్ మీద వాళ్ళకి డెఫినెట్గా పాలిటెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పాలిటెక్నిక్ అంత ఈజీగా అయితే ఏముండదు. మీరు బయట ఎక్కడ చూసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అనేవి మనకు సప్లీస్ అనేవి ఇప్పటికీ రాస్తూనే ఉంటారు. పాలిటెక్నిక్ అనేది మీరు కంప్లీట్ చేయలేదంటే మీ యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ 10th మాత్రమే. అదే మీరు ఇంటర్ తీసుకున్న
చూసుకున్నట్టయితే ఇంటర్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు బేసిక్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్కి అయితే వస్తారు. ఆ తర్వాత బీటెక్ అనేది ఎలా అవుతుంది అనేది పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ మీ యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ అనేది ముందుకు వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ ఏదైతే జాబ్స్ ఉంటాయో వాటిని మీరు అటెంప్ట్ చేయడానికి మీకు ఒక ఏదైతే బేస్ అనేది అక్కడైతే డెఫినెట్గా హెల్ప్ అనేది అవుతుంది. కాబట్టి ఈ రెండు కంపేర్ చేస్తే రెండు బాగానే ఉంటాయి. బట్ మీ యొక్క మెంటాలిటీ మీ యొక్క గోల్ని బట్టి మీరైతే చూస్ చేసుకోండి. ఎటు నుంచి వెళ్ళినా కూడా మీకు లైఫ్ అనేది సూపర్గానే అయితే ఉంటుంది. మీరు చేయాల్సిందంట మీ సైడ్ నుంచి ఏదైతే ఎఫర్ట్ ఇవ్వాల్సి ఉంటుందో అది డెఫినెట్గా ఎఫర్ట్ అయితే ఇవ్వండి. మెయిన్ థింగ్ ఒకటే, మీరు గవర్నమెంట్ జాబ్ సైడ్ కానీ అలా వెళ్దాం అనుకుంటే ఇంటర్ నుంచి డిగ్రీ అయితే తీసుకోండి. లేదు టెక్నాలజీ సైడే వెళ్తాను బట్ కాకపోతే నాకు అంత క్యాపబిలిటీ లేదు, మనకు స్టార్టింగ్లోనే అంత టెక్నాలజీని నేను భరించలేను, అంత డెప్త్గా నేను చదవలేను అనుకుంటే ఇంటర్ ప్లస్ మీరు బీటెక్ అయితే చూస్ చేసుకోండి. లేదు నాకు స్టార్టింగ్ నుంచే టెక్నాలజీ మీద మంచి పట్టు రావాలి, స్టార్టింగ్ నుంచే నేను టెక్నాలజీ చదువుతాను ఎంత కష్టమైనా అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా పాలిటెక్నిక్ ప్లస్ బీటెక్ అయితే మీరు ఎయిమ్ అయితే చేయొచ్చు. వీటిని బట్టి మీ యొక్క కెరియర్ పాత్ అనేది డిసైడ్ చేసుకోండి. ఇక్కడ కంపేర్ చేస్తే రెండు కూడా బెస్ట్ కోర్సెసే బేస్డ్ ఆన్ మీ యొక్క ఏ గోల్ ఉంటుందో, మీ యొక్క క్యాపబిలిటీ మీకు ఏదైతే తెలిసి ఉంటుందో దాన్ని ఉంటుందో దాన్ని బేస్ చేసి కోర్స్ అయితే తీసుకోండి. ఎటు నుంచి వెళ్ళినా కూడా అల్టిమేట్గా బీటెక్ అనేది పాత్ అయితే సేమ్గానే అయితే ఉంటుంది. ఇక్కడ 3 years అక్కడ 2 years ఇలా అయితే ఏమి ఉండదు. డెఫినెట్గా పాత్ అనేది అల్టిమేట్గా కంప్లీట్ అయ్యేది మాత్రం ఒకే ఇయర్లో కంప్లీట్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇంటర్ ప్లస్ డిగ్రీ అయితే ఎయిమ్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పాలిసెట్ రిలేటెడ్గా మన ఛానల్లో కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి, అవైతే మిస్ అవ్వకండి. ఇంకా ఏదైనా చిన్న అప్డేట్స్ ఉన్నా కూడా పాలిసెట్కి సంబంధించి ఒక గ్రూప్ అయితే చేయడం జరిగింది. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది మనకు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. డెఫినెట్గా ఏదైనా క్విక్ అప్డేట్స్ ఉంటే నేను అందులో షేర్ అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలు తెలుసుకున్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.